తెలుగు భాష అంతరించిపోతోంది అనే నినాదంతో కొన్ని భాషా సంస్థలు చేస్తున్న ఈ ఉద్యమాలు కార్యక్రమాలను మీరు ఎలా చూస్తారు? భాష అంతరించిపోవడం సంతరించుకోవడం అనే రెండు విషయాలు వచ్చేసేసి మన ఊహలో వచ్చేసి భాష అంతరించిపోతుందని అనుకుంటున్నామనంటే దానికి రెండు కారణాలు. ఆంగ్ల మాధ్యమం వలన వచ్చేసి ఎక్కువ పదాలు ఆంగ్లంలో ఉండే పదాలు మనం ఉపయోగిస్తూ ఉన్నాం. దాంతో వాడుకలో ఉండే తెలుగు పదాలు వచ్చేసి మారుమూలకు వెళ్ళని, అందుట్లో సందేహమే లేదు. పల్లెటూరులో కూడాను మాస్టర్ గారు వచ్చారంటే వెంటనే అర్థమవుతుంది. ఈ రోజుల్లో మేము చదువుకునే రోజుల్లో పాఠశాల స్థాయిలో 60 ఏళ్ల క్రితం పంతులు గారనే అనేవాళ్ళు. ఇవాళ పంతులు గారు అనేవాళ్ళు ఎవరు లేరు, మాస్టర్ గారే అని అంటున్నారు. కారణం ఏంటంటే ఆ భాష వచ్చేసేసి ప్రచారంలోకి వచ్చేసింది. విద్యా విధానంలో ఆంగ్ల మాధ్యమం వచ్చేసి ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. అందుమూలకంగా ఉపాధ్యాయుల యొక్క స్థాయి తగ్గింది, ఉపాధ్యాయ నియామకాలు తగ్గినాయి. వాళ్ళకు వచ్చేసి స్థాయి లేని చదువులు ఉండటం మూలకంగా వాళ్ళు బోధించడంలో కూడాను నాణ్యత లేదు. ఈ ఎన్ని కారణాల మూలకంగా దాని మీద అభిమానం తగ్గింది. అయితే వాడకంలో తగ్గినంత మాత్రం చేత భాష అంతరించింది పోతుందనంటే రెండు కారణాలు. కేవలం మౌఖిక భాషలు ఉన్నాయి. అంటే ఇక్కడ కులపరంగా చెప్పకూడదు. యానాదులు, ఎరుకలు, అంటే నేను చదువుకునేటప్పుడు క్లాస్మేట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఇద్దరు కలిశారనుకోండి, మా తరగతిలోనే వాళ్ళ భాషలో మాట్లాడుకుంటారు. మౌఖిక భాషే అప్పుడు. అంటే మాకు మౌఖికము లిఖిత భాష ఇంత తేడాలు తెలియదు, కానీ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. లిపిలేని భాష అని తెలుసు. ఇప్పటికి కూడాను వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఏమవుతుంది, అది అనూచానంగా తరతరాలుగా అది వస్తూనే ఉంది. కానీ దానికి లిఖిత భాష లేనందువలన వచ్చేసేసి అంతకుముందు ఏం జరిగిందనే విషయం, వాళ్ళ తాతల విషయము, తండ్రుల విషయం వచ్చేసి బిడ్డలకు తెలియజేయడానికి లిపి లేదు, భాష లేదు. ఇప్పుడు మనం ఇలాగే పోయినట్లయితే మనకు ఆ విధంగా జరగదు. కారణం ఏంటంటే 2500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భాష కొన్ని లక్షల పుస్తకాలు ఉండే, లక్షలు కాదు ఇంకా ఎక్కువ పుస్తకాలు ఉండే ఈ భాషలో ఇక్కడ కాకుండా ఇంకొక చోట, అక్కడ కాకుండా ఇంకొక చోట వచ్చేసేసి దాని కృషి జరుగుతున్నాం. ఉదాహరణకి అమెరికాలో మరి తెలుగు యూనివర్సిటీ లాంటిది ఒకటి పెట్టుకొని వాళ్ళు వచ్చేసేసి ఆన్లైన్లో పాఠాలు చెప్తూ ఉన్నారంటే భాష ఎక్కడ అంతరించిపోతుంది? అంతరించిపోవడం అనేది వీళ్ళు చెప్పే కారణం ఏమిటంటే రెండు రాష్ట్రాలైన ఈ ఉద్యమం అంతకుముందు నుంచి కూడా ఉంది. తెలుగు రాష్ట్రంలో తెలుగు ప్రాధాన్యత తగ్గిందనంటే దానికి విద్యా విధానంలో తగ్గింది. విద్యా విధానం తగ్గిన తర్వాత దాని యొక్క ఛాయలు వచ్చేసేసి పరిపాలనలో పడ్డాయి. ఎన్టీ రామారావు గారు ఫైల్లో వచ్చేసి ఇంగ్లీష్ అయితే తిప్పి పంపించేవాడు. ఒక ముద్ర సీలు ఉండేదట అక్కడ పనిచేసిన వాళ్ళు. అందువల్ల ఇంగ్లీష్లో ఉన్నది కాబట్టి తిరస్కరింపబడింది, ముద్ర వేసి సైన్ చేసి పంపించేవాడు. ఇవాళ ఆ విధమైనటువంటి ముఖ్యమంత్రులు, పరిపాలకులు మనకు ఉన్నారా? లేరు. కాబట్టి యథా రాజా తథా ప్రజ, పైనుంచి కిందకి రావాలి కానీ కింద నుంచి పైకి పోలేదు. ప్రొఫెసర్ సరిగా పాఠం చెప్తే వాడు టీచర్ అవుతాడు, టీచర్ వచ్చేసి పిల్లకాయలకు పాఠం చెప్తాడు. మన పైవాడు సరి లేకుండా ఉంటే కింద సరిగా ఉండదు. సో దానికి ప్రాధాన్యం తగ్గింది. దాంట్లో వచ్చేసేసి గుణగరిమ తగ్గింది. ఇలాంటి విషయాలలో వచ్చేసేసి తప్పులు ఇవన్నీ కూడా మనం బాధ చాలామంది చెప్తుంటారు. ఎందుకు ఈ తలకాయ పెడితే రెండింటికి గూటం పెట్టి లేకపోతే తీసేయమంటున్నారు. అంటే వాడి ఎక్కడ ఉండాలి, ఎక్కడ తీసేయాలని తెలుసుకోవడానికి కూడా ఇష్టపడటం వల్ల సులభంగా నీకు అర్థమైపోయింది కదా. భాష యొక్క ప్రయోజనం వచ్చేసేసి వాళ్ళు వచ్చేసి కంప్యూటర్ సైన్స్ వచ్చిన తర్వాత, కంప్యూటర్స్ ఐటీ జాబ్స్ వచ్చిన తర్వాత జస్ట్ నీ యొక్క అభిప్రాయం వాడికి తెలిస్తే చాలు. నువ్వు ఎలా మాట్లాడినా వాడి యొక్క అభిప్రాయం నీకు తెలిస్తే చాలు. అది ప్రాథమిక ప్రయోజనం. అది మౌఖిక భాషకి, లిఖిత భాషకు కాదు. లిఖిత భాషలో సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యము ఇవన్నీ కూడాను నిక్షిప్తమై ఉంటాయి. ఇప్పుడు ఈ పుస్తకంలో వచ్చేసేసి 33 విగ్రహాల గురించేసి వ్యాసాలన్నీ నిక్షిప్తమై ఉన్నాయనంటే అంతకుముందు వాళ్ళు చేసినటువంటి ఇప్పుడు ఇందుట్లో వచ్చి విజయనగర సామ్రాజ్య తోరణము, ఆ తర్వాత కాకతీయ తోరణం పెట్టారంటే ఇవాళ లిఖిత భాష ఉన్నది కాబట్టి, లిఖిత భాష అంటూ ఉన్నది కాబట్టి వాటన్నింటి మనం గ్రంథస్థం చేయగలిగాం. మౌఖిక భాష మంది కాదు, మంది లిఖిత భాష ఉంది. దాన్ని మనం వచ్చేసేసి అనుకున్న స్థాయిలో మనం పెంపొందించుకోలేకపోతున్నాము. దానికి కారణాలు ఏంటంటే ప్రభుత్వం వైపు నుంచి మనకు వచ్చేసి కొన్ని ప్రోత్సాహకాలు లేవు. ప్రోత్సాహకాలు డబ్బులు ఇవ్వమని చెప్పడం లేదు, ఏం లేవు. 50 ఖాళీలు ఉన్నాయి, 50 ఖాళీలు 25 నింపినా కూడా 25 మంది బాగుపడతారు. నువ్వు 25 మంది ఒకరిని కూడా నింపకుండా 50 ఖాళీలు ఉంచేసేస్తే వాడు తెలుగుకి ఎట్లా ప్రోత్సాహించినట్లు అవుతుంది? నేనేమంటాను, 50 మంది రిటైర్ అయితే 50 పోస్టులు ఉన్నాయి కదా, కొత్త నువ్వు ఇవ్వద్దు. ఆ 50 నువ్వు చేయటం లేదు, అక్కడ నీకు ప్రోత్సాహం దెబ్బతింటూ ఉంది. ఇక రచయిత సంఘాలు కోరుకునేది ఏంటంటే రెండు రకాలు. ఒకటి, వీళ్ళు రాసిన పుస్తకాలు వచ్చేసి ఇతరులు చదవటం లేదు. చదవాలంటే రెండు కారణాలు. పాఠ్యభాగంలో ఉండే పుస్తకాలు వచ్చేసేసి అది పాఠ్యభాగంలో పోర్షన్ కానివ్వండి, పుస్తకం కానివ్వండి, పరీక్షల కోసంగా, మార్కుల కోసంగా చదువుతారు. నువ్వు వ్యక్తిగతంగా రాసే పుస్తకం వచ్చేసి ఇప్పుడు నాకు ఛందస్సు నచ్చింది, ఛందస్సు మీద రాశాను అనుకుందాం. సో ఛందస్సుకు నచ్చిన వాడు చదువుతాడు, మిగిలిన వాడు చదవలేదని నేను ఎట్లా అంటాను?
అది తప్పు కదా. నేను వచ్చి స్త్రీవాదం మీద రాశాను, స్త్రీవాదం వాళ్ళు చదువుతారు, మిగిలిన వాళ్ళు ఎందుకు చదువుతారు? సో మనం వచ్చేసి రాసే విధానం వచ్చేసి వాళ్ళకి ఆ వర్గం వాళ్ళకి రాస్తున్నావు. నువ్వు భాషకి అందరికీ సంబంధించి రాయడం వల్ల, సమాజానికి సంబంధించి రాయడం వల్ల నువ్వు ఒక వర్గం వాళ్ళకి రాస్తున్నావు. ఆ వర్గం వాళ్ళు చదువుతున్నారు, ఆ వర్గం వాళ్ళు చదువుతున్నారు. స్త్రీవాదులు శ్రీవాదులనే చదువుతూ ఉన్నారు, దళితవాదులు చదువుతూ ఉన్నారు. అవి పాఠ్య భాగాల్లో ఉన్నాయి, దాని మీద రీసెర్చ్ జరుగుతూ ఉంది. కాబట్టి మనం వచ్చేసేసి ఏకపక్షంగా వెళ్తూ ఉండేది, ఏకపక్షంగా వెళ్ళేసేసి నన్ను అందరూ ఆదరించాలని చెప్పేసి ఊహించడం ఒకటి తప్పు. రెండవది ప్రభుత్వ అవార్డులు వచ్చేసేసి పక్షపాత ధోరణిలో రాజకీయంగా వెళ్ళటం మూలకంగా వీళ్ళు వచ్చేసి భాష వచ్చి అంతరించిపోతుందని చెప్పడం తప్పితే వేరే కారణాలు 40 ఏళ్ళ నుంచి నేను అక్కడ ఉండి నాకేమీ అనిపించాల. ఇది కేవలం స్వార్థంతో ఆలోచించడం, దోషభూయిష్టంగా ఆలోచించడం తప్పితే ఇందుట్లో వచ్చేసి అంతరించిపోవటము ఇది ఏమి జరగదు. కాకుండా ఉంటే ఎప్పుడూ కూడాను కాలచక్రంలో ఇవాళ ఈ భాష ఒకప్పుడు 1975 ప్రాంతంలో ఇందిరాగాంధీ బ్యాంకులు నేషనలైజ్ చేసినప్పుడు బీకామ్కి విపరీతమైన క్రేజ్ ఉండేది. ఎందుకంటే అందరికి ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి. సో కోటి విద్యలు కోటి కొరకు, ఉద్యోగం అంటే పెద్ద కోటి విద్యలు కోటి కొరకే. ఏ చదువు ఏ ఉద్యోగం వస్తుందో ఆ చదువు చదువుతున్నాం అంతే. అది వచ్చేసేసి తెలుగా, తమిళమా, హిందీయా, కన్నడ, సాంస్క్రిట్గా, సాంస్క్రిట్ ఎందుకు పోతున్నారు? ఇంటర్మీడియట్ లో మార్కుల కోసం పోతున్నారు. ఎక్కువ అంటే తక్కువ సిలబస్, ఎక్కువ మార్కుల కోసం పోతున్నారు. తక్కువ చదివితే తొందరగా మార్కులు. అంతేగాని ఇందుట్లో వచ్చేసి అక్కడ సంస్కృతానికి ప్రాధాన్యం పెరిగింది, తెలుగు ప్రాధాన్యం తగ్గిందని కాదు. ఆడికి కావాల్సింది సులభంగా మార్కులు కావాలి. వాడికి వచ్చేసి రోజుకి 1 గంట సంస్కృతం చదివేది తెలుగు 2 గంటలు 3 గంటలు చదవాలి. ఆ 2 గంటలు తగ్గించుకుంటే వేరే సబ్జెక్ట్ చదువుకుంటాడు, మ్యాథ్స్, సైన్స్. ఈ విధంగా మనం వచ్చేసి భవిష్యత్తుకి ఏది ఉపయోగిస్తున్నా చదువుతున్నాం. కానీ మనం వచ్చేసి చదువుతూ కూర్చుప్పుడు ఓకే. నేను ఎక్కడ బాధపడతానంటే ఎంఏ తెలుగు చదువుకొని రీసెర్చ్ చేసి ఉద్యోగానికి వచ్చిన వాళ్ళు భాష మీద దృష్టి పెట్టడం వల్ల అంతవరకు నేను వచ్చేసేసి ఆక్షేపిస్తాను. ఆ విషయాలు వచ్చి లోతుకు పోవాల్సిన ప్రస్తుతం పనిలే. అది మాత్రం దోషభూయిష్టమైనటువంటి యొక్క చూపు, చిన్న చూపు. అది మాత్రం దాని కారణాలు ఎన్నో ఉన్నాయి. కేవలం సమాజం ఏం చేయలేదు. ప్రభుత్వం వైపు నుంచి మార్పు రావాలి. ఆ కథలకి ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చేంత వరకు మనం వేచి ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో నాకు ఒక విషయం గుర్తొచ్చింది. పివి నరసింహారావు గారు ప్రధాని అయిన తర్వాత తెలుగు వాళ్ళందరూ ఈ భాషా ఉద్యమం వాళ్ళందరూ వెళ్ళి మీరు తెలుగు భాష కోసం ఏమైనా చెయ్యాలి గురుగారు అంటే వారు చెప్పారట, భాష గురించి మనమేం చేయాలయ్యా, భాష తల్లి లాంటిది, తన మనుగడ తనే సాగించుకుంటుంది అని చెప్పారట కదా. అవును. సో ఆ విధంగానే మీరు కూడా అదే మాట అంటే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు అంటున్నానంటే కోటి విద్యల కూటి కొరకనే సామెతను దృష్టిలో పెట్టుకొని అన్నం పెట్టే చదువు అని చెప్తున్నాను. ఇప్పుడు తెలుగు చదువుకున్నాడు, ఎంఏ PhD, వాడికి ఉద్యోగం రాలేదు, వాడికి ఇంకొక ఉద్యోగాన్ని పనికిరాడు కదా. అందువల్ల నేను చెప్తున్నాను. కానీ ఒకప్పుడు తెలుగు చదువుకుంటే కేవలం ఉపాధ్యాయ ఉద్యోగం మాత్రం వచ్చేది. ఇవాళ 20 రకాల ఉద్యోగాలు ఉన్నాయి ఎంఏ తెలుగు చదువుకుంటే. జర్నలిస్టులు కానీ రకరకాలుగా ఉన్నాయి. అంటే ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి కానీ నైపుణ్యం పెరగల. అందువల్ల వాడికి ఉద్యోగం దొరకడం, నైపుణ్యం పెరగల, అందువల్ల వీడికి ఉద్యోగం దొరకడంలా, అందువల్ల వీడికి బతుకు భారం అయింది, అందువల్ల తెలుగు అంతరించిపోతుంది అంటున్నాడు. అది స్వార్థం, లోపభూయిష్టం, దృష్టి దోషం. అంతేగాని భాష ఎక్కడికి బాదు. కాకుంటే చెప్పాను కదా, ప్రాధాన్యం అనేది ఎప్పుడు తల్లిదండ్రులు కూడాను ఓకే మా వాడు డాక్టర్ అయితే ఒకప్పుడు డబ్బులు బాగా వచ్చేది, ఆ తర్వాత ఇంజనీర్ అన్నారు, ఆ తర్వాత చార్టెడ్ అకౌంట్ అన్నారు. ఇవాళ వచ్చి ఇవన్నీ చదివించిన తర్వాత సివిల్ సర్వీస్కి పోతేనే ఉద్యోగం. వాళ్ళు అటువైపోతుంది దృష్టి, వాళ్ళ తల్లిదండ్రుల దృష్టి దానికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? అక్కడ ప్రతి సంవత్సరం వాళ్ళు వచ్చేసి 1000 మందికి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు సివిల్ సర్వీస్లో. నీకు ఏ ఉద్యోగంలో ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా పరీక్షలు జరిపి ఉద్యోగాలు ఇస్తున్నారు? ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఉందా అంటే చెప్పండి మీరు. ఏ రాష్ట్ర ప్రభుత్వం లేదు. అది మాత్రం నియమంగా జరుగుతుంది. అందువల్ల చదువుతున్నాను ఎప్పుడూ కూడాను. అందుకనే ఉదర నిమిత్తం బహుకృత వేషం. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మీరు ఒక పెద్ద గ్రంథాన్నే వెలువరించారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది? దీనికి ప్రేరణ ఏంటి మీకు? ఓకే, ఎన్టీఆర్ శత జయంతి అన్నప్పుడు మీకు ముందు ఆ గ్రంథాన్ని చూపించాల్సి వస్తుంది. ఇదమ్మా గ్రంథం ఎన్టీఆర్. ఇందుట్లో ఈ ముఖ చిత్రం చూసినట్లయితే ఎన్టీఆర్ గారి సినిమా ముఖం, ఇక్కడ రాజకీయ ముఖం, ఇది ఎన్టీఆర్ ముఖం. ఈ విధంగా ముఖ చిత్రాన్ని వేశాం. ఇది శత జయంతి లోగో.
ఎన్టీఆర్ ఎట్ 100 అంటే 100 సంవత్సరాలు అని చెప్పేసి తెలియజేశారు. ఈ విధంగా ముఖ చిత్రంలో అష్టోత్తర శత వ్యాస సంచిక 108 వ్యాస. ఎందుకనంటే మనం పూజకు వచ్చేసేసి 108 మంత్రాలు చెప్తూ ఉంటాం. సో 108 అని అంటే అతన్ని వచ్చేసి దేవుడితో కొలిచామని కాదు, స్తుతించటం. ఎలా స్తుతిస్తున్నాం, ఎందుకు స్తుతిస్తున్నామని అంటే ఇక్కడ 2 కారణాలు. 43 సంవత్సరాల క్రితం మద్రాసు వెళ్ళిన వాడిని ఇవాళ చెన్నై అంటారు, ఒకప్పుడు చెన్నపట్నం, ఇవన్నీ పక్కన పెడదాము. ఎన్టీ రామారావు గారిగా ప్రసిద్ధి పొందింది మద్రాసులో. మద్రాసు జీవితమే ఆయనకు ఒక స్థాయిని కల్పించింది ప్రపంచంలో. ఆయన ఏం చేశారంటే ఆయనకు ఉన్నటువంటి స్థాయిని 60 సంవత్సరాలు కుటుంబానికి సేవ చేసి తర్వాత ప్రజా జీవితంలోకి వద్దామని చెప్పేసి 1982లో ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. నేను 87 జూను చెన్నై వెళ్ళాను. వెళ్ళిన కొత్తల్లో నాకు వచ్చేసి అంత ఊరు పరిచయం లేదు, కష్టం కాబట్టి నేను చూడలేదు. ఆయన ఈ రోజు వరకు కూడా నేను చూడలేదు. ఆయన చనిపోయి చాలా కాలం అయింది, అప్పట్లోనే మనం చూడలేదు, ఇప్పుడు చూసే అవకాశం లేదు. మేము అక్కడ కూర్చొని చేయడానికి శత జయంతి కారణం ఏంటంటే ఆయన అక్కడ ఉండి ఆయనకు ఉన్నటువంటి లబ్ధ ప్రతిష్ఠుడు. ఆయన ఆ ప్రతిష్టని తెలుగు వాళ్ళకి గుర్తింపు తీసుకురావడానికి రాజకీయంగా ఒక పార్టీ పెట్టడమే కాకుండా ఆయన ప్రపంచంలో తెలుగు వాళ్ళకి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. ముఖ్యంగా మదరాసీలు అనబడేటటువంటి తెలుగు వాళ్ళకి, అటు ఆంధ్రలో ఉన్నప్పటికీ కూడాను వాళ్ళందరినీ మద్రాసీ అనే పిలుస్తారు. దానికి కారణం మద్రాస్ ప్రెసిడెన్సీ అనే ఆనవాయితీలో వెళ్ళిపోతూ ఉంటే మద్రాసీ అనే ఒక గుర్తింపు కాకుండా తెలుగువాడు అనే గుర్తింపుగా తీసుకొచ్చాడు. దానివల్ల మద్రాసులో ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడాను చాలా గుర్తింపు పెరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నప్పటికీ కూడాను మిగిలిన రాష్ట్రాలలో వాళ్ళకి ఎలా ఉందో మాకు తెలియదు. అక్కడ ఉన్న మాకు వచ్చేసేసి ఎన్టీ రామారావు కమ్యూనిటీ మీన్స్ కులవని కాదు, ఎన్టీ రామారావు తెలుగు వాళ్ళ మీరు అట్లా అంటే తెలుగు అని అన్నప్పుడు ఎన్టీ రామారావుతో అసోసియేట్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు. ఆ గుర్తింపు వచ్చేసి ఆ గుర్తింపు తీసుకొచ్చిన వాడికి అక్కడ ఉన్నటువంటి యొక్క గుర్తింపు ఆయన సేవల్ని ఇక్కడ కొత్తగా వచ్చేసి ఆయనకేమి పేరు రాలా, అక్కడ ఉన్న పేరుని ఆయన ఇక్కడ వచ్చేసి తెలుగు వాళ్ళు ఉపయోగించాడు, సేవ చేశాడు. అందువలన శత జయంతి అనేటటువంటిది ఏ విధంగా అయితే కందుకూరి వీరేశలింగం పంతులు గారికి, చెన్నైశ్వరి గారికి అక్కడ చనిపోయారు, అక్కడ వాళ్ళు కాబట్టి చేశాను. ఇప్పుడు ఈయన కూడాను అలా చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన ఉంది మనసులో వాస్తవంగా శత జయంతి సంవత్సరం ప్రారంభంలో. కానీ నా శక్తికి మించిన పని. కారణం ఏంటంటే నేను మనిషిని చూడలే. ఆయన రాజకీయ రంగంలో ఏడుకు వచ్చేసిన తర్వాత ఎన్నో చేశాడు. నేను వచ్చేసి అక్కడ ఉండిపోయినా నాకు తెలియదు. ఎవరో ఏదో చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం. కానీ ప్రధానంగా ఆ గుర్తింపుతో పాటు తెలుగు భాషకి సేవ చేయడమే తెలుగు విశ్వవిద్యాలయం ప్రారంభించారు. ఆ విశ్వవిద్యాలయం ప్రారంభానికి ఆచార్య తోమాడి దోణప్ప గారిని తమిళ విశ్వవిద్యాలయానికి తంజావూరు పంపించి అక్కడ విషయాలను తెలుసుకొని వచ్చేసిన తర్వాత ఇక్కడ తెలుగు యూనివర్సిటీ పెట్టారు. మహిళలకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం పెట్టారు. ఎందుకంటే తమిళనాడులో మహిళా యూనివర్సిటీ ఎంజీఆర్ చేసింది ఉంది, ఎంజీఆర్ చేసిన తమిళ యూనివర్సిటీ ఉంది, ఎంజీఆర్ చేసిన హెల్త్ యూనివర్సిటీ తీసుకొని ఇక్కడ హెల్త్ యూనివర్సిటీ అంటే ఇన్ టోటల్ తమిళనాడుని ఆయన అనుసరించాడు. అక్కడ ముఖ్యమంత్రి వాళ్ళిద్దరూ కూడా సినిమాల్లోనే మిత్రులు కాకుండా రాజకీయంగా కూడా స్నేహితులు. ఆయన ఉన్నప్పుడే తెలుగు గంగ అని చెప్పేసి ఇందిరాగాంధీ సమక్షంలో 30 కోట్ల రూపాయలు చెక్ మొట్టమొదటి అవుతుంది. అప్పటికి నేను మద్రాసులో అక్కడ ఉన్నాను. ఆ సభకు కూడా వెళ్ళానంటే మనం వేదిక మీద కాదు, మామూలుగా ప్రేక్షకులుగా వెళ్ళాం. ఆయన చేసిన సేవలు కొన్ని వచ్చేసి మనకు గుర్తింపుగా ఉన్నాయి. ఇలాంటి ఆయనకి ఒక శత జయంతి చెయ్యాలంటే మనకు సాధ్యం కాదు. ఎలా అని ఆలోచిస్తూ ఉంటే తెలుగు విశ్వవిద్యాలయంలో సుధాకర నాయుడు అని 30 సంవత్సరాలు పనిచేశాడు. దాదాపు 15 సంవత్సరాలు 5 వైస్ ఛాన్సలర్కి పిఏగా పనిచేశాడు. ఆయన వచ్చేసి ఒక 4-5 నెలలు ఎలాగైనా శత జయంతి చేస్తే బాగుంటుందో, ఒక సంచిక వేస్తే బాగుంటుంది అన్నాడు. కారణం ఏమిటని అడిగాను. మేమంతా రిటైర్ అయిపోయినాము ఇక్కడ, ఆయన పీరియడ్లో అపాయింట్ అయిన వాళ్ళం, ఆయన వల్ల కాదు కానీ ఆయన పెట్టి విశ్వవిద్యాలయంలో పనిచేశాము. మరి ఆయన గురించి మాకంతా తెలుసు, మేమంతా వ్యాసాలు రాయడానికి సహకరిస్తాము, ఒక సంచిక తీసుకురండి. రెండవ కారణం రాష్ట్రం వేరైపోయిన తర్వాత పరిస్థితులు వచ్చి చక్కగా లేవు. అటు ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు అక్కడ పరిస్థితుల్లో వాళ్ళు చేయలేరు, ఇక్కడ వచ్చేసి వీళ్ళు చేయరు. సో మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఇంతకుముందు శత జయంతి శతవర్ధంతులు చేసి ఉన్నారు కాబట్టి మీరు చేయగలరు, మేము సహకరిస్తామని చెప్పాడు. 4 నెలలు అయిన తర్వాత సరే చేద్దామని చెప్పేసి సంచిక తీసుకొచ్చాను. ఈ సంచిక తీసుకొచ్చేటప్పుడు ఒకే మాట చెప్పాను వాళ్ళకి, నాకు ఎన్టీ రామారావు సినిమాల గురించి తెలియదు, సినిమా రంగానికి నాకు పెద్దగా పరిచయమే లేదు, రాజకీయ రంగం ఆయన అక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి సినిమా రంగాన్ని రాజకీయ రంగాన్ని రెండింటినీ నేను దూరంగా పెట్టి ఎన్టీ రామారావు సేవల వరకు పరిమితమై సంచిక చేయమంటే చేస్తానని చెప్పాను. ఇలా చూసుకున్నప్పుడు ఏమైపోయింది, వాళ్ళ కుటుంబం వాళ్ళు నాకు ఎవరూ తెలియదు. ఎలాగో సినిమాల గురించి వద్దనుకున్నాము, రాజకీయాల గురించి వద్దనుకున్నాను.
ఇక వాళ్ళ కుటుంబంతో పరిచయం లేకుండా ఈ విషయాలు వద్దనుకున్నప్పుడు వాళ్ళు నేను సంప్రదించలేదు ఈ రోజు వరకు. తెలుగుదేశం పార్టీని సంప్రదించి ఉంటే అక్కడ నాకేమైనా ముద్ర పడుతుంది, వీడు తెలుగుదేశం వాడని ముద్ర పడుతుంది. ఇప్పుడు పరాయి రాష్ట్రంలో వీడు తెలుగుదేశం వాడా, కాంగ్రెస్ వాడా, ఇంకొక పార్టీ ముద్ర పడితే నేను చేస్తున్న తెలుగు సేవ న్యూట్రల్గా తటస్థంగా చేస్తుండే సేవకి విఘాతం కలుగుతుంది. కాబట్టి నేను ఆ ముద్ర పడనీయదలుచుకోవాలి. అందువల్ల నేనేం చేశానంటే అటు రాజకీయ పరంగా కాకుండా, తెలుగుదేశం తరఫున కాకుండా, ఇటు కుటుంబ పరంగా కాకుండా ఎన్టీ రామారావుని తటస్థంగా ఒక మహనీయుడు, ఎటువంటి వాడు, ఎన్ని రకాల సేవలు చేశాడు, ఎలా చేశాడు అని నేను ఆలోచించి 100 జయంతి కాబట్టి 100 వ్యాసాలు అనుకున్నాను. ఇంకొక 25 వ్యాసాలు ఎక్కువ వచ్చినాయి, రిపీట్ అయినందువల్ల వాటిని పక్కన పెట్టాను. చంద్రహాస్ గారిని ఆయన జీవిత చరిత్ర రాశారు. కె చంద్రహాసును కె లక్ష్మీనారాయణ ఐఏఎస్ ఇద్దరు కలిసి. ఆ చంద్రహాస్ గారు నేను సంప్రదిస్తే ఆయన అన్నారు, ఎన్టీ రామారావు గారు లక్కీ నంబర్ 9 అండి, మీరు 108 చేయమన్నాడు. 108 చేయడం, 108 వ్యాసాలు నాకు మనసుకు నచ్చు 100 జయంతి కాబట్టి. ఆయన మాట నేను కాదనకూడదు, పెద్ద ఆయన కృషి చేస్తున్నారు. అప్పుడు నేనేం చేశానంటే ఎన్టీ రామారావు గారి ప్రసంగాలు ఒక 3, నారాయణ రెడ్డి గారిది కీర్తిశేషులు కాబట్టి, నాగవేర కోటేశ్వరరావు, వేటూరు సుందరరామూర్తి వేళ వ్యాసాలు తీసుకొని 8 కలిపాను. అప్పుడేమైంది 108 అయిపోయింది. సో పూజా పుష్పం ఏ విధంగా, పూజ అంటే మనం ఏ విధంగా మనం వచ్చేసేసి గౌరవంతో చేస్తూ ఉంటాము, అర్పిస్తూ ఉంటాము. అప్పుడు 108 చేశాను. ఆయన చెప్పినట్టు 108 అయింది, నేను అనుకున్న 100 అయింది. సో అష్టోత్తర శతం అనేటటువంటిది కూడా మంచి సంఖ్య. ఆ విధంగా వచ్చేసి అష్టోత్తర శత వ్యాసావళి నేను చేయాల్సి వచ్చేసింది. మీరు రచించిన ఈ పుస్తకానికి ఎన్టీఆర్ కుటుంబీకులు కానీ లేదా వారి అభిమానులు కానీ ఎలా స్పందించారండి? ఎన్టీఆర్ కుటుంబం వాళ్ళకి నారా భువనేశ్వర్ గారికి ఏప్రిల్ 6వ తేదీ ఎన్టీఆర్ సంచిక పోస్ట్ ద్వారా పంపించున్నాను. ఆ సందర్భంలో 1 నెల పాటు ఎన్నికల కారణంగా వాళ్ళు వచ్చేసి ప్రచారంలో ఉన్నారు. ఆ తర్వాత గుళ్ళు గోపురాలు తిరిగి వచ్చారు, అమెరికా వెళ్ళారు. బహుశా ఈ రోజుకి వచ్చి ఉంటారు అనుకుంటాను. మరి ఆ చేతికి పుస్తకం అందిందా లేదా, చూస్తే ఏమనుకున్నారు, లేదా ఎప్పుడు చూస్తారు, నాకు వాళ్ళ నంబర్లు తెలియదు, నేనేమి కాంటాక్ట్ చేయలేదు. పుస్తకం మాత్రం పోస్ట్ ద్వారా పంపించాను. చేరినట్టుగా నాకు పోస్టల్ అక్నాలజ్మెంట్ వచ్చింది. అంతవరకే నాకు. తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున నేను మొదటి చెప్పినట్టుగా అనుకోలేదు. ఈ విషయం వచ్చేసేసి నేను ఎవరికి కూడాను పంచిపెట్ట అభిప్రాయం తెలియలేదు. ఇక సమాజంలో వచ్చేసేసి ఈ పుస్తకానికి ఇప్పటికి 400 పుస్తకాలు సమాజంలో వచ్చేసేసి రచయితలకు కానీ కొన్ని సంఘాల కానీ కొంతమంది కొనుక్కోవడం కానీ జరిగింది. 400 మందిలో 0.1% కూడాను నెగటివ్గా ఎవరు ఒక అక్షరం కూడా చెప్పలేదు. అది 100 మంది రచయితల యొక్క గొప్పతనం కానీ సంపాదకుడుగా నా గొప్పతనం కాదు. కరెక్టే, నెగటివ్గా చెప్పలేదు. కనీసం పాజిటివ్గా మీకు ఏమన్నా అభినందనలు, ఏమన్నా అభిమానులు? పాజిటివ్గా అభినందనలు వచ్చేసి ఎన్టీ రామారావు గారిని మరో 50 సంవత్సరాలు బ్రతికించారు సార్ అని చెప్పారు. ఇంతకన్నా ఏం కావాలండి ఒక సంపాదకుడికి, ఒక రచయితకి? నేను రచయితను కాదు, సంపాదకుడిని. ఎందుకంటే నాది ఒక వ్యాసం ఉంది, అందుకే మీరు రచయిత. రచయిత అన్నప్పుడు పూర్తిగా పుస్తకం ఇలా రాసినట్లయితే సుధాకర్ నాయుడు లాగా రచయిత అవుతాను. ఒక 100 వ్యాసాలు 50 వ్యాసాలలో ఒక వ్యాసం రాసినప్పుడు రచయిత కాదు, విడిగా పుస్తకం రాస్తే మొత్తం ఐడియా మీదే కదా. ఐడియా నాదే, ప్లానింగ్ నాదే, డెవలప్మెంట్ నాదే, ఎనాలిసిస్ నాదే. నేను రాసిన ఒక వ్యాసం ఏమిటనంటే, ఇందాక చెప్పాను ఎన్టీఆర్ రామారావు గారితో నాకు ప్రత్యక్ష పరిచయం లేదు, నేను ఆయన గురించి వినున్నాను. కానీ ఈ వ్యాసం మీరు ఎన్టీఆర్కి అభిమానే కదా. అభిమాని అంటే సినిమాలో నేనే అభిమాని కాదు, రాజకీయాల్లో నేను అభిమాని కాదు, తెలుగు భాష విషయంలో నేను అభిమానిని. కారణం అంటే తెలుగు వాళ్ళకు గుర్తింపు తీసుకొచ్చాడు. అందుకని నేనేం చెన్నైలో అది చాలా ఇంపార్టెంట్, అందువల్ల చేశాను. ఇక్కడ ఏమిటంటే అందుకని నేనేం చేశానంటే ఎన్టీఆర్తో టీఎస్ఆర్ అని ఒక సంభాషణాత్మకంగా హాస్య ధ్వనిపూర్వకంగా తెలుగు సమస్యలు ఎన్టీ రామారావు ముందు నుంచి 2023 వరకు జరిగిన సమస్యలన్నింటినీ కూడా సంభాషణాత్మకంగా పెట్టాను. 16 పేజీలు ఆ సైజులో ఉంది. అది చాలా మెచ్చుకున్నారు, చాలామంది మెచ్చుకున్నారు. అందుట్లో వాస్తవాలే ఉంటాయి, సమస్యలు అంటే తెలుగు సమస్య దానికి అది మొత్తం చదివిన తర్వాత ఎవరైనా స్పందించేసేస్తే ఒక అవగాహన వస్తుంది. అందుట్లో సందేహాలు ఉంటే ఎవరైనా అడగచ్చు. అది మాత్రం ఎందుకంటే నేనేం రాయాలి, ఎన్టీఆర్ గురించి నేనేం రాయలేను, నాకు తెలియదు. కానీ ఆయన తెలుగు అభిమాని, తెలుగు వాళ్ళకి గౌరవం తీసుకొచ్చాడు కాబట్టి నేను తెలుగు గురించి ఆయనతో నేను మాట్లాడినట్టు ఇద్దరిని ఏకం చేసింది భాష అంతే, తెలుగు భాష ఒకటే. అది మా ఇద్దరి మధ్య వారధి. వారధి అంటే వంతెన.
ఎన్టీఆర్ ఎట్ 100 అని డాక్టర్ తూమాటి సంజీవరావు గారు ఎన్టీ రామారావు గారి రాజకీయ జీవితాన్ని కానీ ఎన్టీ రామారావు గారి సినీ జీవితాన్ని కానీ కాకుండా ఒక భాషావేత్తగా భాషకు చేసిన సేవ కొరకు తూమాటి సంజీవరావు గారు ఈ పుస్తకాన్ని వెలువరించారు. దీనిలో అష్టోత్తరమాలిక 108 వ్యాసాలతో కూడిన పుస్తకం. దీన్ని మనందరం కూడా తెలుగు భాష ప్రేమికులందరం కూడా కొని చదువుదాం. సరేనా? ఇండియా నెక్స్ట్ ఈజ్ ద బెస్ట్.